సంస్కరణలు రెవెన్యూనా ఆర్థిక ఓకే ఆర్థిక సంస్కరణలు మరొక్కసారి టగలుగా చెప్పండి సారథ్యం నిర్మించిన సంవత్సరం సారథ్యం ఏ ప్రదేశంలో నిర్మించాడు సారథ్యం ఏ ప్రాంతానికి తహసీల్దార్గా అమలు చేశాడు సారథ్యం ఏ యూనివర్సిటీ నుండి కొత్త పొందాడు సారథ్యం ఎవరి కావాలో పరిపాలనా పద్ధతులు నేర్చుకున్నాడు సారథ్యం ఎవరి వద్ద ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు ఏ సంవత్సరంలో సారథ్యం ఎంతమంది రాష్ట్ర వద్ద ప్రధానమంత్రి రీసెంట్ అనే పదానికి అర్థం ఏమిటి పరిపాలన అనే ప్రాంతానికి అర్థం ఏమిటి సారథ్యం పరిపాలనా సంస్కరణలో భాగంగా శుభ రాజ్యాన్ని దేనిగా విభజించాడు శుభాలను తిరిగి జిల్లాలను తిరిగి తాలూకాలను తిరిగి శుభాలకు అధికారి శుభాల యొక్క ఎన్ని శుభాలు గలవు శుభాలను తిరిగి దేనిగా విభజించాడు జిల్లాలకు మరొక పేరేమిటి సర్కారులకు అధికారి ఎవరు సర్కారుల సంఖ్య ఎంత చివరిగా ఏర్పాటు కాబడిన సర్కార్ ఏర్పాటు కాబడిన సంవత్సరం సర్కారుల అధికారి ఎవరు జిల్లా కలెక్టర్ లేదా అమలుదారుల యొక్క క్లర్కులను ఏమంటారు రైట్ సర్కారు దేనిగా విభజించాడు తాలూకాలకు మరొక పేరేమిటి తాలూకాలు ఎన్ని తాలూకాలు దేనిగా విభజించాడు గ్రామాలు అధికారులు ఎందరు రైట్ ఒక్కసారి చూడండి ఒక తేడని అధికారికి తప్ప మిగిలిన వాళ్ళందరి జీతం 2 పైసలు తేడనే వ్యక్తి యొక్క జీతం మాత్రం 4 పైసలు మిగిలిన వాళ్ళందరి జీతము 2 పైసలు పదేలు పట్వారి సేపు సంధి నిరి మరియు తలారి వీళ్ళందరి జీతం 2 పైసలు తేడు అంటే అర్థం ఏమిటి వార్తాహరుడు అతని యొక్క జీతం మాత్రమే 4 పైసలు 4 పైసలు మిగిలిన వాళ్ళందరి జీతము 2 పైసలు చాలా సింపుల్ అంశం రెడీ రైట్ ఓకే సో ఆ క్రమంలో భాగంగా ఆర్థిక సంస్కరణలు సారథ్యం రాజ్యానికి వచ్చే నాటికి రాజ్యం ఏ విధంగా ఉందన్నాం అప్పుల ఊపిలో ఉన్నది ఒకటి అప్పుల ఊపిలో ఉన్నది ఈ అప్పుల ఊపిలో నుండి రాజ్యాన్ని రక్షించడానికి బంధు ప్రీతితో ఒకటి తమ బంధువులను ఉద్యోగాలలో నియమించుకుంటూ పై అధికారులుగా చలామణి అవుతూ పెద్ద మొత్తంలో ఉద్యోగాలు పొందుతూ ఏ రకమైనటువంటి పనిపాత లేకుండా ఉన్నటువంటి 1000 మంది ఉద్యోగులను తొలగించారు పెద్ద మొత్తంలో జీతాలు తీసుకుంటూ ఏ రకమైనటువంటి పనిపాట లేకుండా ఉన్నటువంటి దాదాపు 1000 మంది ఉద్యోగులని వారి పదవుల నుండి తొలగించడం జరిగింది నిర్దాక్షిణ్యంగా సారథ్యం నెక్స్ట్ 1853 సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యం ఎన్ని ప్రాంతాలను కోల్పోయిందన్నాం 3 ప్రాంతాలు వాటిని మరలా తిరిగి పొందాలనే వ్యూహంతో 1857 సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా ఏ తిరుగుబాటు జరిగింది సిపాయిల తిరుగుబాటు మొదట ఎక్కడ జరిగిందని సిపాయిల తిరుగుబాటు మొదట ఎక్కడ జరిగింది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక చిన్న విషయాన్ని గమనించండి ఒక చిన్న విషయం ఇది ఆల్రెడీ ఎక్సలెంట్ అంశం సిపాయిల తిరుగుబాటు అంటే వెరీ ఎక్సలెంట్ అంశం భారతదేశ చరిత్రలో సిపాయిల తిరుగుబాటు మొట్టమొదటగా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది
1806 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సిపాయిల తిరుగుబాటు వచ్చింది. రైట్. 1857 సిపాయిల తిరుగుబాటు. 1857 మొట్టమొదటిసారి అనే పద ప్రస్తావన చేస్తున్నాడు అని అంటే మా ఒక్కసారి లాజికల్ గా ఆలోచించాలి అంతే. మనకన్నీ దాదాపుగా అస్సలు తెలియని క్వశ్చన్లు, టచ్ లేని క్వశ్చన్లు ఒక 10% మాత్రమే అడుగుతాడు. అవి ఉద్యోగాన్ని డిసైడ్ చేసే క్వశ్చన్ కావు. అందరికీ పోతాయి, మాకి కావు కదా, ఎప్పటికీ రావయి. బహుశా నా అభిప్రాయం కాలం కలిసి వస్తే ఆ 10 క్వశ్చన్లు కూడా మీరే చేయగలరని నేను అనుకుంటాను. సో ఇంకొద్దిగా డిఫికల్ట్ గా అధ్యయనం చేస్తే ఆ క్రమంలో కూడా కాలం కలిసి వస్తే వాటిని కూడా మీరు చేయగలవచ్చు. సో ఆ కోణంలో భాగంగా ఇక మనకి క్వశ్చన్ మీద ఆధారపడి ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్ 15% క్వశ్చన్లు ఉంటాయి. మనం చదివి లాజికల్ గా అర్థం చేసుకుంటే 15% క్వశ్చన్లు ఉంటాయి. అవి కొద్దిగా ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఇక ఒక 25% కొద్దిగా హార్డ్గా ఉంటాయి. 15% క్వశ్చన్లు చదివినా చదవకపోయినా అందరూ చేసే క్వశ్చన్లే అవి. సో కాబట్టి ఆ 10% క్వశ్చన్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ 15% క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటాయి. వాటిపై చేస్తారు. ఉదాహరణకి మొట్టమొదటిసారిగా భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైనది? లేదు. భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన సంవత్సరం ఏమిటి? అర్థమైందా కాదు? క్వశ్చన్ మధ్య వేరియేషన్ ఉన్నదా లేదా? భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన తొలి ప్రదేశం ఏమిటి? మీరట్. మొట్టమొదటిసారి ప్రారంభమైన సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన తొలి ప్రదేశం ఏమిటి? వాడవు ఆ వేలో క్వశ్చన్ అడుగుతుంటాడు. మొట్టమొదటిసారి, తొలిసారి పదాన్ని ఒత్తి పలుకుతున్నాడు అంటే మనం క్వశ్చన్ బేస్ చేసుకుని అర్థం చేసుకోవాలా. సరే, 1857 సిపాయిల తిరుగుబాటులో మన సారథ్యం, ప్రధాని సారథ్యం మరియు రాజు మరియు ప్రధాని ఇరువురు కూడా బ్రిటిష్ వారికి సహకరించి హైదరాబాద్ లో వచ్చేటువంటి సిపాయిల తిరుగుబాటుని అణిచివేయడం జరిగింది. హైదరాబాద్ లో వచ్చినటువంటి సిపాయిల తిరుగుబాటుని అణిచివేశారు. హైదరాబాద్ లో సిపాయిల తిరుగుబాటుని అణిచివేయడం వల్ల బ్రిటిష్ వారు ఏం చేశారంటే 1853 సంవత్సరంలో సేకరించినటువంటి 3 ప్రాంతాలు ఉన్నాయి కదా, బీరర్, ఉస్మానాబాద్, రాయచూర్. ఈ 3 ప్రాంతాలని తిరిగి ఇచ్చివేయడం జరిగింది. ఏమిటి? 1858 భారత ప్రభుత్వ చట్టం, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఉన్నదా? 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఒక 2 ప్రాంతాలను ఇచ్చారు. ఉస్మానాబాద్, రాయచూర్ అనే ప్రాంతాలను ఇచ్చారు. బీహార్ అనే ప్రాంతాన్ని ఆపివేశారు. ఈ చట్టం ప్రకారం 2 ప్రాంతాలను ఇచ్చిన సంవత్సరం 1861 సంవత్సరంలో ఇచ్చారు. అంతేకాకుండా 1857 సిపాయిల తిరుగుబాటు బాగా అయినండి. ఈడ కూడా లాజిక్. 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమయ్యే నాటికి హైదరాబాద్ నిజాం ఎవరు? ఎవరైనా? నాసిరుద్దౌలా. వెరీ గుడ్, నాసిరుద్దౌలా. హైదరాబాద్ లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమయ్యే నాటికి హైదరాబాద్ నిజాం ఎవరు? అఫ్జలుద్దౌలా. వెరీ గుడ్. అఫ్జలుద్దౌలా. భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమయ్యే నాటికి హైదరాబాద్ నిజాం నాసిరుద్దౌలా. నాసిరుద్దౌలా. హైదరాబాద్
నిజాం రాజుకి అఫ్జలుద్దౌలాకి 10,000 పౌండ్స్ 10,000 పౌండ్లను ఇస్తారు బహుమానంగా. సారథ్యంకు మాత్రం 3,000 పౌండ్ల రూపాయలు బ్రిటిష్ వారి ఇవ్వడం జరుగుతుంది బహుమానంగా, గిఫ్ట్ రూపంలో. ఒకటి బహుమానంగా 10,000 పౌండ్లు నిజాం రాజుకి, 3,000 పౌండ్లు సారథ్యంకి ఇచ్చివేయడం జరుగుతుంది బ్రిటిష్ వారు. గుడ్విల్గా, పరిపాలనతో సంబంధం లేకుండా గుడ్విల్గా వ్యక్తిగతంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మరి హైదరాబాద్ లో షోలాపూర్ రాజు ఉన్నాడు. హైదరాబాద్ సంస్థానానికి దూరంగా షోలాపూర్ అనేటువంటి ప్రాంతంలో రాజు ఉన్నాడు. బహుశా రాజు పేరు వెంకటరామయ్య అనేటువంటి రాజు. ఈ వెంకటరామయ్య అనేటువంటి రాజు 1857 సిపాయిల తిరుగుబాటులో భాగంగా దక్షిణ భారతదేశం నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. బాగా వినండి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు బ్రిటిష్ వారు ఢిల్లీ నుండి ఒక ఆర్డర్ పంపిస్తారు. మీ హైదరాబాద్ సంస్థానానికి దగ్గరలో షోలాపూర్ అనే ప్రాంతానికి చెందిన వెంకటరామయ్య అనేటువంటి పాలకుడు మాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు, అతన్ని పట్టుకోండి అని హైదరాబాద్ నిజాం మరియు ప్రధానమంత్రికి బ్రిటిష్ వారు ఒక ఆర్డర్ వేస్తే హైదరాబాద్ నుండి షోలాపూర్కి ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యాన్ని పంపిస్తారు మన నిజాం రాజులు. ఈ సైన్యం పంపించిందని తెలిసి ఈ వెంకటరామయ్య అనేటువంటి అతడు హైదరాబాద్ రాజ్యానికి వస్తాడు. హైదరాబాద్ రాజ్యంలో ఎక్కడుంటాడు? వనపర్తి అనేటువంటి సంస్థానంలో దాక్కోవడం జరుగుతుంది. ఆనాటి వనపర్తి సంస్థానానికి అధిపతి ఎవరంటే రాజా రామేశ్వరరావు అనేటువంటి అతడు వనపర్తి సంస్థానానికి పాలకుడు. రాజా రామేశ్వరరావు అనేటువంటి అతడు వనపర్తి సంస్థానానికి పాలకుడు. ఆ విషయం మన నిజాం సారథ్యంకు తెలిసి ఈ రాజా రామేశ్వరరావు అనేటువంటి మన రామేశ్వరరావు అనేటువంటి అతడికి మన నిజాం అలీ ఖాన్ అనేటువంటి అతడు ఒక వర్తమానం పంపితే ఈ రామేశ్వరరావు అనేటువంటి అతడు షోలాపూర్ పాలకుడైనటువంటి వెంకటరామయ్య పట్టుకొని హైదరాబాద్కి రావడం జరుగుతుంది. హైదరాబాద్ లో సారథ్యంకి అప్పచెప్తే సారథ్యం ఈ వెంకటరామయ్యని తీసుకొని బ్రిటిష్ వారికి అప్పచెప్తారు. ఈ విధంగా అద్భుతమైన సిపాయిల తిరుగుబాటును అణిచివేయడంలో మన హైదరాబాద్ సంస్థానం దక్షిణ భారతదేశంలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరచడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ హైదరాబాద్ సంస్థానంలో సిపాయిల తిరుగుబాటులో భాగంగా హైదరాబాద్ ప్రజలని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, నిజాముకు వ్యతిరేకంగా, సారథ్యముకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పురిగొల్పినటువంటి ఒక వ్యక్తి మౌల్వీ అహ్మదుల్లా అనేటువంటి వ్యక్తి. ఒకటి సిపాయిల తిరుగుబాటులో భాగంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పినటువంటి వ్యక్తి మౌల్వీ అహ్మదుల్లా అనేటువంటి అతడు. ఈ మౌల్వీ అహ్మదుల్లా అనేటువంటి వ్యక్తిని సారథ్యం అనేటువంటి అతడిని పట్టుకుని అండమాన్ నికోబార్ దీవులకు పంపడం జరుగుతుంది. అండమాన్ నికోబార్ దీవులకు పంపడం జరుగుతుంది మౌల్వీ అహ్మదుల్లా అనేటువంటి వ్యక్తిని. ఆ క్రమంలో భాగంగా 1857 జూలై 17వ తారీఖున హైదరాబాద్ లో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు? తుర్రే బాజ్ ఖాన్ అనేటువంటి అతను. తుర్రే బాజ్ ఖాన్ అనేటువంటి అతడు సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తాడు 1857లో. ఎందుకు? రీజన్ ఏంటి? ఆయన ఎందుకు తుర్రే బాజ్ ఖాన్ అనేటువంటి అతడు ఎందుకు నాయకత్వం వహించాలా? ఒకటి, రోహిల్లాలందరినీ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని
సరే ఇదేమైనప్పటికీ ఒకటి ఏ అంశాలు మిగిలిన అంశాలు పక్కన పెడదాం. ఆర్థిక సంస్కరణలో భాగంగా అప్పులు తొలగించడం జరుగుతుంది. మరి 1853లో ఈ ప్రాంతాలు తీసుకుంటారు కదా, ఎన్ని ప్రాంతాలు అన్నాం? ఈ 3 ప్రాంతాలు ఎవరికి ఇచ్చేశారు? నిజాంకి ఇచ్చేశారు. నిజాంకి ఈ 3 ప్రాంతాలు తీసుకోవడానికంటే ముందు ఎంత అప్పుడు అన్నాం? ఈ 50 లక్షల, ఈ 3 ప్రాంతాలు ఇచ్చివేస్తే 50 లక్షల అప్పు అట్లనే ఉంటుందా ఉండదా? సో కాబట్టి ఆ అప్పుని రద్దు చేయడం జరుగుతుంది. ఒకటి అప్పుని రద్దు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్థిక సంస్కరణలో భాగంగా ఒక టంకశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది హైదరాబాద్ లో ఒక టంకశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. బహుశా ఆ టంకశాలే మన నాంపల్లిలో ఉన్నది, ఎన్టీఆర్ గార్డెన్ పక్కమటే ఉన్నది, లుంబినివనం పక్కమటే ఉన్నది. అదే ఆయన నిర్మించిన టంకశాల. ఎవరు నిర్మించిన టంకశాల? సారథ్యం నిర్మించిన టంకశాల. అదే రెవెన్యూ బ్యాంక్ ఉన్నది కదా ఒకటి, రెవెన్యూ బ్యాంక్, కేంద్ర రెవెన్యూ బ్యాంక్. ఆ రెవెన్యూ బ్యాంకే టంకశాల. సో ఆ క్రమంలో భాగంగా టంకశాలను ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో భాగంగా ఒక చిన్న అంశం, 1858 సంవత్సరం వరకు లేదా 1857 సంవత్సరం వరకు నిజాం రాజులు ముద్రించిన నాణ్యాలపై మొఘల్ చక్రవర్తి యొక్క పేర్లు కలవు. మొఘల్ చక్రవర్తుల యొక్క పేర్లు కలవు. ఎప్పటి వరకు? 1857 సిపాయిల తిరుగుబాటు జరిగేంత వరకు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత మొఘల్ చక్రవర్తుల పాలన అంతమైంది అని నేను అంటున్నా. ఏమైనా డౌట్స్? మొఘల్ చక్రవర్తుల పాలనే లేనప్పుడు ఇక మొఘల్ చక్రవర్తుల యొక్క పేరు నాణ్యాలపై ఉంటుందా? కాబట్టి 1858 సంవత్సరంలో నిజాం రాజు స్వతహాగా మొఘల్ చక్రవర్తుల స్థానంలో నిజాం నవాబుల యొక్క పేర్లను ముద్రించడం జరుగుతుంది. ఆ క్రమంలో ఏ నిజాం నవాబు యొక్క పేరు మొదటగా ముద్రించబడింది? ఏ నిజాం నవాబు యొక్క పేరు మొదటగా ముద్రించబడింది? అఫ్జలుద్దౌలా. అఫ్జలుద్దౌలా అనేటువంటి నిజాం నవాబు యొక్క పేరు మొదటగా ముద్రించబడడం జరిగింది. ఏమైనా డౌట్స్? ఒకటి అఫ్జలుద్దౌలా అనేటువంటి నిజాం నవాబు యొక్క పేరు మొదటగా ముద్రించబడడం జరిగింది. ఇస్ క్లియర్ రైట్. నెక్స్ట్ తర్వాత ఆ కోణంలో భాగంగానే సారథ్యం అనేటువంటి అతడు అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేసి హైదరాబాద్ని అత్యద్భుతమైనటువంటి రాజ్యంగా తీర్చిదిద్ది అద్భుతమైనటువంటి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. ఏమిటా నాణ్యం? అలిసిక్కా అనే నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. అలిసిక్కా నాణ్యంపై ముద్రించబడిన తొలి రాజు ఎవరు? అఫ్జలుద్దౌలా. ఒకటి అఫ్జలుద్దౌలా అనే నాణ్యాన్ని ముద్రగా గావించడం జరిగినది. నెక్స్ట్ తర్వాత ఏ సంస్కరణలు? ఆర్థిక సంస్కరణ తర్వాత రెవెన్యూ సంస్కరణ. ఈ రెవెన్యూ సంస్కరణలో భాగంగా రాజ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏ నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు? ఆ క్రమంలో భాగంగా 1865 సంవత్సరం నుండి శిలాబందీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. ఒకటి సారథ్యం ఇంట్రడ్యూస్డ్ శిలాబందీ సిస్టమ్ ఇయర్ 1865. ఒకటి 1865 సంవత్సరంలో శిలాబందీ విధానాన్ని ప్రవేశపెట్టాడు సారథ్యం. అనేక రకాలైన
ప్రవేశపెట్టాడు. ఆ కోణంలో భాగంగానే క్రీస్తు శకం 1867 సంవత్సరంలో 1867 సంవత్సరంలో పరిపాలనా అంశాలను విభజన చేయడం జరిగింది. శుభాలు రాజ్యాన్ని శుభాలుగా, శుభాలను జిల్లాలుగా, జిల్లాలను తాలూకాలుగా, తాలూకాలను గ్రామాలుగా ఎప్పుడు విభజన చేశారంటే 1867. ఈ 1867 సంవత్సరం నుండి రెవెన్యూ అంశాలు 1867 సంవత్సరం వరకు రెవెన్యూ అంశాలు, రక్షణ అంశాలు రెండు కలిసి ఉండేవి. రెవెన్యూ అంశాలు, రక్షణ అంశాలు రెండు కలిసి ఉండేవి. రెవెన్యూ అంశాల నుండి రక్షణ అంశాలను వేరు చేశాడు 1867. 1867లో రెవెన్యూ అంశాల నుండి రక్షణ అంశాలను వేరు చేశాడు. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు సారథ్యం అనేటువంటి అతడు 3 ప్రాంతాలు బ్రిటిష్ వారికి ఇచ్చారన్నాం కదా. 3 ప్రాంతాలు బ్రిటిష్ వారికి ఇచ్చారు. ఏమేమిటి? వీరర్, రాయచూర్, ఉస్మానాబాద్. ఎన్ని ప్రాంతాలు వచ్చినాయన్నా మనం? ఏ ప్రాంతం రాలేదు? ఈ ప్రాంతం రావడానికి 1876 సంవత్సరంలో ఈయన లండన్ వెళ్తాడు. విక్టోరియా మహారాణిని కలిసి ఈ మా బీరర్ ప్రాంత విషయం ఏమిటి అని విక్టోరియా మహారాణిని కలుస్తాడు. సారథ్యం 1876. సారథ్యం కలిస్తే 1876 సంవత్సరం నాటి మన భారతదేశ వైస్రాయ్ ఎవరో చెప్తారా? భారతదేశపు వైస్రాయ్ మరొక్కసారి డఫ్రిన్ 1885. లార్డ్ రిప్పన్ 82, 84. లార్డ్ లిప్టన్, వెరీ గుడ్. లార్డ్ లిప్టన్ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసే అభ్యర్థుల వయస్సును తగ్గించిన వాడు. ఒకటి ఉత్సవాలు భారతీయులు ఎవరు నిర్వహించుకోవద్దని చెప్పిన వాడు. భారతీయుల పత్రికా చట్టంపై ఆంక్షలు విధించిన వ్యక్తి. భారతీయులు నమ్మదగిన వాడు కాదు అనే అభిప్రాయం ఆయనకు ఉంటుంది. కానీ నేను కూడా అంతర్గతంగా చెప్తాడు లార్డ్ లిప్టన్. ఈ లార్డ్ లిప్టన్ అనేటువంటి అతడు మన సారథ్యం మీద కోప్పడతాడు. నువ్వెందుకు లండన్ పోయినావు? ఈ అంశం మీద వైస్రాయ్ విక్టోరియా మహారాణి ఎందుకు కలిసావు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది సారథ్యం మీద. ఎవరైనా లార్డ్ లిప్టన్. సో నా కాలంలో ఒక ప్రాంతం పోతుంది అనే భావనలో భాగంగా వెంటనే ఆమె ఆర్డర్ జారీ చేస్తా ప్రాంతాన్ని ఇచ్చివేయండి అని. ఏ ప్రాంతాన్ని? వీరర్ ప్రాంతాన్ని ఇచ్చివేయండి అని ఆర్డర్ని జారీ చేయడం జరుగుతుంది. నువ్వు అట్లా ఎందుకు పోయినావు అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు లార్డ్ లిప్టన్. వాడు దీనిపై చేసుకొని క్వశ్చన్ ఏమడుగుతాడు? పరిపాలనా సంబంధమైన ప్రాంతం విషయంలో బాగా వినండి. పరిపాలనా సంబంధమైన ప్రాంతం విషయంలో మన సారథ్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారతీయ వైస్రాయ్ ఎవరు? లార్డ్ అనేటువంటి పరిపాలనా సంబంధమైన ప్రాంతం విషయంలో ఏమిటో ప్రాంతం? వీరర్ అనే ప్రాంత విషయంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వైస్రాయ్ లార్డ్ లిప్టన్. ఎవరి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు? సారథ్యం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు. సరే ఎదురుపడికి ఈ ప్రాంతాలు వచ్చేసాయి. నెక్స్ట్ అదే విధంగా ఈ విధంగా ఆర్థిక సంస్థలు ఏర్పాటు చేస్తాడు, రెవెన్యూ సంస్థలు ఏర్పాటు చేస్తాడు. ఆ క్రమంలో మన అసిక్కా అనేటువంటి నాణాన్ని ప్రవేశపెడతాడు. ఈ క్రమంలో హైదరాబాద్ రాజ్యం 562 స్వదేశీ సంస్థానాలలో అత్యద్భుతమైన
రాజ్యముగా అభివృద్ధి చెందడానికి సామర్థ్యం పరిపాలన మరియు రెవెన్యూ సంస్థల అద్భుతమైనటువంటి ప్రభావం చూపడం జరుగుతుంది. ఆ కోణంలో భాగంగానే 1861వ సంవత్సరంలో స్టాంపుల చట్టాన్ని చేయడం జరుగుతుంది. స్టాంపుల చట్టము 1870-71వ సంవత్సరంలో అటవీ చట్టములు చేయడం జరుగుతుంది. అటవీ చట్టం అక్రమ కలప రవాణా వద్దు అని అటవీ చట్టాన్ని చేయడం జరుగుతుంది. ఉప్పుపై పన్ను ఉప్పుపై పన్నుని విధించి ఎక్సైజ్ సుంకంలో భాగంగా కలపడం జరుగుతుంది. ఎక్సైజ్ సుంకంలో భాగంగా కలుపుతూ ఉంటారు. అప్పటి వరకు ఉప్పుపై పన్ను వసూలు చేసేవారు ఎవరైతే దఫ్తాదారులు. దఫ్తాదారులు మీన్స్ మధ్య దళారులు. దళారులు అనేవారు ఉప్పుపై పన్ను వసూలు చేసుకుంటూ ఉండేవారు. ఆ దళారులు వసూలు చేసుకునే పన్నులు రద్దు చేసి ఉప్పుపై పన్ను ఎక్సైజ్ సుంకంలో కలపడం వల్ల అది రాజ్యానికి ఆదాయంగా మారడం జరుగుతుంది. ఆ తర్వాత వివిధ రకాలైనటువంటి చట్టాలు చేసి స్టాంపుల చట్టం ఇటువంటి అనేక రకాల చట్టాలు చేసి హైదరాబాద్ రాజ్యం యొక్క ఆదాయాన్ని పెంచడం జరుగుతుంది. సో ఈ క్రమంలో భాగంగా నెక్స్ట్ తర్వాత పోలీస్ సంస్కరణలు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. పోలీస్ అనబడే 4వ సింహమే పోలీస్ సంస్కరణలు. హైదరాబాద్ రాజ్యంలో సారథ్యం అద్భుతమైనటువంటి పోలీస్ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో భాగంగా క్రీస్తు శకం 1867వ సంవత్సరంలో సారథ్యం అనేటువంటి అతడు రెవెన్యూ శాఖ నుండి ఏ శాఖను వేరు చేశాడు? పోలీస్ శాఖ వేరు చేయడం జరిగింది. వేరు చేసిన తర్వాత సారథ్యం మహకాయి కొత్వాలి అనే పోలీస్ శాఖను ఏర్పాటు చేశాడు. మహకాయి కొత్వాలి అనే పోలీస్ శాఖను ఏర్పాటు చేశాడు. మహకాయి కొత్వాలి అనే పోలీస్ శాఖను ఏర్పాటు చేసి నిజామత్ అనే పోలీస్ దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సారథ్యంకు ఏర్పాటు చేసిన పోలీస్ దళానికి గల పేరేమిటి? నిజామత్. సారథ్యంకు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ పేరేమిటి? మహకాయి కొత్వాలి. పోలీస్ శాఖ నిజామత్ అనే పోలీస్ దళం. ఆ క్రమంలో భాగంగా नायब सदर महतामिन अने పోలీస్ అధికారి డివిజన్ స్థాయిలో పనిచేయడం జరిగింది. రాజ్యాన్ని నేరుగా వర్గీకరించారు. శుభ అధికారి, డివిజన్ అధికారి, నాయిబ్ సదర్, మహతామిన్ అనేటువంటి అధికారి. నాయిబ్ సదర్, మహతామిన్ అనేటువంటి అతడు శుభ స్థాయిలో అధికారిగా ఉండేవాడు. ఇప్పుడు ఇతడిని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తో పోల్చవచ్చును. ఈ పదవి నాయిబ్ సదర్, మహతామిన్ అనే పదవిని ఇప్పుడు
రక్షణ వ్యవహారాలు చూస్తున్నాడేనా? ఓకే కదా. ఇప్పుడైతేనేమో డిఐసి ఈయన, మరి ఇక్కడ ఏదైతే డివిజనల్ స్థాయిలో డిఆర్ఓ ఉంటాడా, డిప్యూటీ రెవెన్యూ అధికారి. వాస్తవమేనా? డిఆర్ఓ రైట్. ఇక ఈయన కింద ఈ నాయిబ్ సదర్ మహతామిన్ అనేటువంటి అధికారి కింద ఈయనకి ఎన్ని ఏ విధంగా ఈయనకు అర్హతలు లేవు? అసలు రాజ్యంలో ముఖ్య రక్షణ, న్యాయ, పాలన, ఆర్థిక సంబంధమైన అధికారాలు మొత్తం కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉండేవి? రాజు ఆధ్వర్యంలో ఉంటాయి. రాజుకు పరిపాలనలో సహకరించడానికి ఎవరు ఉండేవాడు? ప్రధానమంత్రి. ప్రధానమంత్రి ఏం చేసేవాడు? మంత్రులు నియమించుకున్నాడు. ఎన్ని శాఖల మంత్రులు నియమించుకున్నాడు? 14. అందులో కార్యదర్శులు కలిగిన మంత్రి శాఖలు ఎన్ని? 7. ఈయన మొదటగా నియమించుకున్న మంత్రి శాఖలు ఎన్ని? 4. మన ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ కోణంలో భాగంగా నాయిబ్ సదర్ మహతామిన్ అనేటువంటి అతడు సుమేధ, ఈయనకు ఉన్నటువంటి అధికారాలు ఏమిటి? ఒక వ్యక్తి తప్పు చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క తప్పు చేసిన దానిని బట్టి జీవితాంతం జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా, 39 కొరడా దెబ్బలు విధించే అర్హత అధికారమైన కలదు. సరే, ఇవన్నీ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒకటి జీవిత ఖైదు, 39 కొరడా దెబ్బలు, 10,000 రూపాయల జరిమానా విధించే అర్హత కలదు ఇతనికి. క్లియర్? రైట్. ఇక క్రింది స్థాయి అధికారి శుభాలను దేనిగా వర్గీకరించే మనం? జిల్లాలో రక్షణ వ్యవహారాలు నిర్వహించడానికి ఎస్పీ అనే అధికారిని నియమించాడు. ఎవరైనా? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. జిల్లాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. బ్రాకెట్ లో ఒక్క మాట రాయండి. ఎక్కువ అడుగుతున్నాడు, బాగా అడుగుతున్నాడు. ఒక్క మాట బ్రాకెట్ లో రాయండి. భారతదేశంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనేటువంటి పదవిని సృష్టించిన ఆంగ్లేయుడు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే పదవిని సృష్టించిన ఆంగ్లేయుడు ఎవరైనా? థామస్ వెయిట్. ఎవరైనా? కారెన్ వాలిస్. ఎవరైనా స్పందిస్తారో చూద్దాం. ఒకటి కారెన్ వాలిస్. భారతదేశంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే పదవిని సృష్టించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? భారతదేశంలో ఆధునిక పోలీస్ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎవరు? భారతదేశంలో సివిల్ సర్వీస్ వ్యవస్థను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు? భారతదేశంలో భారతీయులు నమ్మదగిన వారు కాదు, వారిని 4వ తరగతి ఉద్యోగులు మాత్రమే నియమించాలని చెప్పింది ఎవరు? ఆంగ్ల విద్య భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు? శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఓకే కదా. సరే, ఇక మిగిలిన అంశాలు మాట్లాడగలం. మళ్ళీ అంటే ఒకటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడ? జిల్లా స్థాయి. మరి ఏర్పడినటువంటి ఒక వ్యక్తి తప్పు చేసినట్లయితే ఎంత శిక్ష విధించగలుగుతాడు? 5,000 రూపాయల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష, 39 కొరడా దెబ్బలు. 39 కొరడా దెబ్బలు, 10 సంవత్సరాల జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా ఈయన విధించగలడు. ఈయనతో ఉన్నటువంటి రైట్స్. నెక్స్ట్ తర్వాత జిల్లాలను దేనిగా వర్గీకరించాడు? తాలూకాలుగా. ఒకటి తాలూకా ఒక అధికారి ఎవరైనా? తహసీల్దార్. తాలూకాలకు మరొక పేరు ఏమిటి? మహల్. ఒకటి ఈ తాలూకా ఇప్పుడు
పటేల్. ఈ పటేల్ యొక్క జీతం ఎన్ని పైసలు అనుకుంటున్నాం? 2 పైసలు. ఓకేనండి. ఈయన జరిమానా చాలా తక్కువగా విధించే అర్హత ఉన్నది ఆయనకి. అయితే ఈ పటేల్ అనేటువంటి అతడు పటేల్ అనేటువంటి అతడు చాలా తక్కువ వరకు పోలీస్ దళాన్ని బాధ్యతలు నిర్వహించేవాడు. ఆ తర్వాత మనం జిల్లాలో ఎవరన్నాం? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఈ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనేటువంటి అతడు ప్రత్యేకంగా పోలీసు వర్గాన్ని నియమించుకోవచ్చు. ఎవరి అనుమతి లేకుండా, మన మహాకాళి కొత్వాలి అనుమతి లేకుండా, నెక్స్ట్ నాయక్ సదర్ మహాదాని అనుమతి లేకుండా ప్రత్యేకమైనటువంటి పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. జిల్లా స్థాయిలో ఎస్పీ చే ఏర్పాటు చేయబడిన ప్రత్యేక పోలీస్ దళాన్ని ఏమంటారు? సోవర్స్ అంటారు. జిల్లా స్థాయిలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చే నియమించబడినటువంటి ప్రత్యేక పోలీస్ దళాన్ని సోవర్స్ అంటారు. సోవర్స్ అంటారు. ఈ సోవర్స్ అనేవారు ఖజానాకి రక్షణ అధికారులు లేదా కాపలాదారులుగా పనిచేసేవారు. ఖజానా మీన్స్ బ్యాంకుల కాపలాదారులు లేదా ఆర్థిక కాపలాదారులుగా సోవర్స్ అనే పోలీసులు ఉండేవారు. సోవర్స్ అనే పోలీసులను నియమించే అధికారం అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనేటువంటి. వీరి కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి పోలీస్ స్టేషన్ల గల పేరు చౌకీలు అనే పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ల యొక్క పేరు చౌకీలు. ఈ చౌకీలు అనేటువంటి పోలీస్ స్టేషన్ లో ఎవరుంటారు? నిజామత్ అనే పోలీస్ దళం ఉంటుంది. చౌకీలు అనే పోలీస్ స్టేషన్ లో నిజామత్ అనే పోలీస్ దళం ఉంటుంది. ఈ నిజామత్ అనేటువంటి పోలీస్ దళంలో భాగంగా పోలీస్ శాఖను ఏమంటారు? మహాకాళి కొత్వాలి. మహాకాళి కొత్వాలి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1867 ఏర్పాటు చేయబడింది. మహాకాళి కొత్వాలి ఏర్పాటు చేసుకున్న పోలీస్ శాఖలో ఎవరుంటారు? పోలీసులు ఉంటారు. అట్టి పోలీసులు ఏమంటారు? నిజామత్. నిజామత్ అనే పోలీస్ దళం. ఈ నిజామత్ అనే పోలీస్ దళంలో శుభాస్థాయి అధికారులు ఏమంటారు? నాయక్ సదర్ మహాదాని. శుభాస్థాయి. జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో అమీన్, గ్రామ స్థాయిలో పటేల్. పోలీస్ స్టేషన్ ఏమంటారు? ఈ సారథ్యంగా అనేటువంటి అతడు ప్రతి 5 రోజులకి తర్వాత 3 రోజులకి పోలీసులకి పరేడ్ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. పరేడ్ అంటే రక్షణ బాధ్యతలు నిర్వహించే వ్యక్తి ప్రతి 5 రోజులకు ఒకసారి ప్రస్తుతం హవాత్తు నిర్వహించాల సమూహంగా. వాస్తవమైన ఉన్నత భావన. సో ఆ భావన ఏర్పాటు చేయడం పరేడ్ వ్యవస్థ అనే దాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి సారథ్యం. పోలీస్ వ్యవస్థలో ఏమైనా డౌట్స్? పోలీస్ సంస్కరణలో భాగంగా ఏమైనా డౌట్స్? ఆక్రమణలో భాగంగా విద్యా సంస్కరణలు. సారథ్యంగా అతడు విద్యా సంస్కరణలో భాగంగా తమ సూచనలు ఇవ్వడానికి అంతర్గత కార్యదర్శిని నియమించుకోవడం జరిగింది. సారథ్యం యొక్క అంతర్గత కార్యదర్శి పేరేమిటి? సారథ్యం యొక్క అంతర్గత
ఏమో అంటారు. ఒక్కసారి సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి. ఒకటి సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి అనేటువంటి అతడు విద్యా అంశాలు సహాయ సహకారాలు నిర్వహించడానికి ఒక అంతర్గత కార్యదర్శిని నియమించుకోవడం జరిగింది. విద్యాంశాలలోనే కాకుండా పరిపాలనాంశాలలో అన్నింటిలో ఆయన సహాయ సహకారాలు అందించాడు. సారచెంగు యొక్క అంతర్గత కార్యదర్శి సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి. ఇంపార్టెంట్ అంశం. సో ఈ సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి ఇతని యొక్క కోరిక మేరకు, ఇతని యొక్క సూచనల మేరకు సారథ్యం కొన్ని రకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తారు. అంతకంటే ముందే సారథ్యం అంతకంటే ముందు కూడా కొన్ని రకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తాడు. సారథ్యం ఏర్పాటు చేసిన మొట్టమొదటి విద్యా సంస్థ 1855వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడుతుంది. 1855 1855వ సంవత్సరంలో దారుల్ ఉలూమ్ అనే విద్యా సంస్థని ఏర్పాటు చేశాడు. ఇది ఆంగ్ల భాషలో, పర్షియన్ భాషలో, ఉర్దూ భాషలో, తెలుగు భాషలో అత్యద్భుతమైనటువంటి విద్యా సంస్థ దారుల్ ఉలూమ్. 1855లో దారుల్ ఉలూమ్ అనే విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగినది. నెక్స్ట్ అదేవిధంగా 1870వ సంవత్సరంలో సిటీ హై స్కూల్ అనే హై స్కూల్ ఏర్పాటు చేస్తాడు. మూసీ నది ఒడ్డున సిటీ హై స్కూల్ ఉన్నది. ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నది. హైకోర్టు పక్కనే సిటీ హై స్కూల్ ఉన్నది. ఒకటి 1852వ సంవత్సరంలో ఉల్కీ ఉద్యమానికి నాంది పలికిన కళాశాల సిటీ కళాశాల. 1952వ సంవత్సరంలో ఉల్కీ ఉద్యమం రావడానికి ప్రధాన కారణమైన జిల్లా వరంగల్ జిల్లా. ఒకటి మీ వరంగల్ జిల్లా, మీ గడ్డ అద్భుతమైనటువంటి ప్రతిభావంతాలు చూపినటువంటి గడ్డ వరంగల్ గడ్డ. ఓరుగల్లు ఎగ్జాక్ట్లీ ఒకటి ఈ ఓరుగల్లే ఒకనొక సందర్భంలో ఆంధ్రులకు ఎదురొట్టి నిలవడం జరిగింది. 1951 హరిగ్రీవాచార్య ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర అనేటువంటి భావనతో ఒక సమావేశాన్ని హరిగ్రీవాచార్య మైదానంలో ఏర్పాటు చేస్తున్నప్పుడు మన కవి ఎవరైనా కాళోజీ నారాయణరావు ఒకటి కాలం కూడానే కాటేసి తీరాలి అనే ప్రకటన చేయడం జరిగింది. ఏ ఉద్యమాన్ని ప్రజాపాలన యొక్క ఏ ఉద్యమాన్ని పేరు చేసుకొని కాళోజీ నారాయణరావు ఆ ప్రకటన చేయడం జరిగింది. కరకాల యొక్క సంఘటన ఆధారంగా, వైరాంపల్లి సంఘటన ఆధారంగా, లేదా జనగామలోనే మరొక గ్రామ సంఘటన ఆధారంగా, ఏ సంఘటన ఆధారంగా? వైరాంపల్లి సంఘటన. కాలం కూడాగానే కాటేసి తీరాలి అని ప్రకటన చేస్తారు. సరే ఏమైపోతుంది, సరే మళ్ళీ పక్కదారి పోతుంది, ఒకటి పక్కదారి పడుతుంది, మన యువతలుగా వద్దాం. 1870వ సంవత్సరంలో సిటీ హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది సారథ్యం. అదే ఇయర్లో 1870వ సంవత్సరంలో సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, ఒకటి 1870వ సంవత్సరంలో సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాకెట్ లో ఒక్క మాట రాసుకోండి, బ్రాకెట్ లో సిటీ కళాశాల స్థాపించబడిన సంవత్సరం ఎవరైనా. ఇప్పుడు సిటీ హై స్కూల్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటున్నారు? 1870. సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎప్పుడు ఏర్పాటు
రాసుకున్నాం. సిటీ కళాశాల 1921 ఏర్పాటు కాబడింది. ఈ సిటీ కళాశాలలో 1952 ముల్కీ ఉద్యమం అనేది ఈ కళాశాలలో అత్యద్భుతంగా జరిగింది. సిటీ కళాశాల రైట్. ఇక దాని అంశాన్ని పక్కన పెడుతున్నాం. సిటీ హై స్కూల్ 1870లో సిటీ ఇంజనీరింగ్ కళాశాల 1872 సంవత్సరంలో చాదర్గట్ట హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. 1872 చాదర్గట్ట హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సారథ్యాయ్ చాదర్గట్ట హై స్కూల్ ఏర్పాటు చేశారు 1872 సంవత్సరంలో. విద్యా సంస్థలన్నింటినీ పర్యవేక్షణ చేసుకోవడం కోసం ఆయన ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకుంటాడు. సారథ్యం ప్రాముఖ్యత రాసుకోండి. సారథ్యం తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నది 1860. సారథ్యం తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నది 1860. అది ఇప్పుడు బొల్లారంలో కలదు. అదే ప్రెసెంట్ రాష్ట్రపతి యొక్క శీతల విడిది హైదరాబాద్ ఉన్నదా, అదే సారథ్యం నివాస భవనం. హైదరాబాద్ లో రాష్ట్రపతి యొక్క శీతాకాలపు విడిది హైదరాబాద్ లో కలదు. అది 1860 సంవత్సరంలో మన సారథ్యం యొక్క నివాస భవనం. ఆయన అసలు ఏ విమాత్రం యొక్క రాముడి కానీ మొత్తం రాముల పర్యవేక్షణలు చేసేవాడు. ఆయన కష్టపడే వాళ్ళు వాళ్ళని ఎవరైనా ఆయన ఒక రోజుకొక సోపు యూజ్ చేసేవాడు. ఒక రోజు ఒక సోపు ఒకసారి యూజ్ చేశారంటే రెండో రోజు అది యూజ్ చేయడం జరగనే జరగదు, పక్కన పడేస్తారు. ఇలా అంటారు. ఇప్పుడు రాత్రి సంతో సోపని రెక్సోనా సోపని ఇంకో సోపు లక్సు సోపట రెక్సోనా సోపట. నా అందమైన ఆనందం, నా అందమైన చర్మాన్ని తాకాలని సాపులు వెతకడం, సాపులు వెతకడం. ఎవరైనా ఎవరిది మనం అర్థంతో వెళ్తాం. రైట్ సరే సాధారణ హై స్కూల్ ఏర్పాటు చేయడం ఎవరైనా సారథ్యం. సో ఈ క్రమంలో సారథ్యం కథ అత్యధికంగా పసుపుతో ఏర్పాటు చేయబడిన సోపులాట. ఏంటది? రెక్సోనా. రెక్సోనా. ఆయన ఏదో పల్లెక ఏందో ఇట్లా పడుతుంటే మేడం వచ్చి అదేదో టగటగా టగటగా అంటుంటే ఇద్దరు కాలేజీ పిల్లగాలు వచ్చి నాకు ఎక్స్ట్రా పాస్ ఉంది ఆశ్చర్య
మదర్సాయి అలియా రాజ కుటుంబీకుల పిల్లల విద్యాభ్యాసం కోసం రాజ కుటుంబీకుల పిల్లల విద్యాభ్యాసం కోసం 1873వ సంవత్సరంలో మదర్సాయి అలియా అనే పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మదర్సాయి అలియా అనే పాఠశాల దేనికోసం? రాజ కుటుంబీకుల పిల్లల విద్యాభ్యాసం కోసం ఇది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ తర్వాత 1878వ సంవత్సరంలో మదర్సాయి ఐసా అనే పాఠశాల ప్రభువుల పిల్లల విద్యాభ్యాసం కోసం మదర్సాయి ఐసా ప్రభువుల పిల్లల విద్యాభ్యాసం కోసం ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నాయి, కాకపోతే పేరు మాత్రమే మార్చారు. ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి జిగేరాణి నీలోఫర్. షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్ నీలోఫర్. జవహర్లాల్ నెహ్రూ సైతం మరి కారణం 1948వ సంవత్సరంలో నిజాంరాజ్కి భారత ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం కుదిరినప్పుడు మన నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన మనవరాలైనటువంటి నీలోఫర్ని పంపిస్తాడు చర్చ జరపడం కోసం. ఆ క్రమంలో జవహర్లాల్ నెహ్రూ వస్తాడు. ఇక మనవడు చూడడమే చూసి ఆనందిస్తాడు మనవడు. ఆ మేడం ఏదన్నా మనవడు అవి ఇదేది లేదు పాడలేదు. నా పేరు మీద ఒక హాస్పిటల్ కావాలి, మా నా తాతగారికి సంవత్సరానికి 1,25 లక్షల రూపాయలు కావాలి, మాకు 3 కోట్ల రూపాయల ఆస్తి కావాలి. అన్ని అవి వింటారా? దాని వాల్యూ ఏమన్నా గ్రహించారా? మేడం చూస్తేనే మనవడు ఒకరండి ఎవరో ఉండేది లాస్ట్ వైస్రాయ్ ఎవరో ఉండేది మౌంట్ బార్డెన్ రోజు గులాబీ పువ్వు తీసుకోవడం మేడంకి, రోజు గులాబీ పువ్వు తీసుకోవడం మేడంకి. ఆ గులాబీని చూసుకొని మేడం ఫ్లాట్స్ ఒకరండి. ఆ కోణంలో భాగంగా మనోడు ప్రధానమంత్రి అయిన తర్వాత తొలి శాఖ విదేశాంగ శాఖ మనోడితే వారానికి ఒకసారి ఇట్లా అనుకోవాలి. ఏం కోసం ఏం పని లేదు, ఏం పని లేక వారానికి ఒకసారి, ఏం పని లేకపోయినా వారానికి ఒకసారి ఆ విదేశాంగ శాఖ ఆయన చేతిలో ఉండబట్టే మన హైదరాబాద్ ను ఆక్రమించుకున్నాం. ఏం పని లేదు ఆయన వారం 10 రోజులు ఆడిపోతావు అని చెప్పేసి పంపించి హైదరాబాద్ పై పోలీస్ చర్య ఏర్పాటు చేయడం రైట్. లేకపోతే మనం ఒప్పుకున్నాడా? అబ్బా పోలీస్ చర్య చేయడం మంచి పద్ధతి అయింది. ఎప్పుడన్నాడు? నీలోఫర్తో చర్చలు జరిపిన తర్వాత రైట్ రైట్ సరే. మదర్సాయి ఒక్కసారి వినండి ఇంపార్టెంట్ అంశాలు. ఇక్కడ మదర్సాయి అలియాలో ఒక శాఖ, ఈ చాదర్ఘట్ హై స్కూల్లో ఇంటర్మీడియట్ శాఖ. చాదర్ఘట్ హై స్కూల్లో ఇంటర్మీడియట్ శాఖం, మదర్సాయి అలియాలో శాఖం రెండింటిని కలిపి 1887వ సంవత్సరంలో నిజాం కళాశాలను ఏర్పాటు చేయడం. నిజాం కళాశాలను ఏర్పాటు చేశారు 1887. 1887లో ఏ 2 శాఖలు కలవడం వల్ల నిజాం కళాశాల ఏర్పాటైనది? చాదర్ఘట్ హై స్కూల్లో ఇంటర్మీడియట్ శాఖ, మదర్సాయి అలియాలోనే ఒక శాఖ. ఈ రెండు కలిసి నిజాం కళాశాల 1887
1887లో ఏర్పాటు కావడం జరిగింది. 1887 నిజాం కళాశాల ఏర్పాటు కావడం జరిగింది. ఏమైనా డౌట్స్? నెక్స్ట్ తర్వాత సారథ్యంగా ఉన్నప్పుడు 1881వ సంవత్సరంలో గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది 1881వ సంవత్సరంలో. గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేశారు 1881వ సంవత్సరంలో. నెక్స్ట్ తర్వాత ఆ కోణంలో భాగంగా వివిధ రకాలైనటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి సంస్కరణలు సృష్టించారు. ఎవరైనా? సారథ్యం. ఈ సారథ్యం ఏర్పాటు చేసినటువంటి సంస్కరణలో భాగంగా సారథ్యం ఈ సంస్కరణలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 1875వ సంవత్సరంలో మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో అలీగఢ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అలీగఢ్ విశ్వవిద్యాలయం. ఈ అలీగఢ్ విశ్వవిద్యాలయానికి ధన సహాయం చేసినటువంటి వ్యక్తి సారథ్యం. 1875లో అలీగఢ్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అలీగఢ్ విశ్వవిద్యాలయానికి ధన సహాయం చేయడం జరిగినది సారథ్యం అనేటువంటి అతడు. రైట్. ఓకే. ఈ కోణంలో భాగంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేశాడు. ఎవరైనా? సారథ్యం అనేటువంటి అతడు. ఏమైనా డౌట్? విద్యా సంస్థలలో భాగంగా నెక్స్ట్ రవాణా సంస్కరణలు. రవాణా సంస్కరణలు ఆ క్రమంలో భాగంగా సారథ్యం రవాణా సంస్కరణకి అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు. సారథ్యం దేశ అభివృద్ధికి రహదారులు జీవనాడుల వంటివి అనేది నా అభిప్రాయం. దేశ అభివృద్ధికి రహదారులు జీవనాడుల వంటివి. వాస్తవమేనా? సరే. సో అనేది నా అభిప్రాయం, సారథ్యం అభిప్రాయం. ఆ కోణంలో భాగంగా రహదారులు పెద్ద మొత్తంలో అభివృద్ధి చేస్తారు. ఆ రహదారులు అభివృద్ధి చేసే కోణంలో భాగంగానే రోడ్డు రవాణాలో భాగంగా క్రీశకం 1868వ సంవత్సరంలో 1868లో హైదరాబాద్ టు హైదరాబాద్ నుండి షోలాపూర్
ఇక్కడ ముంబై చెన్నై అనే ప్రాంతం నుండి ముంబై అనే ప్రాంతం వరకు రైలు మార్గం వేయాలని చూస్తుంది. చెన్నై నుండి ముంబై వరకు రైలు మార్గం. ఈ చెన్నై నుండి ముంబైకి రైలు మార్గం వేసే కోణంలో హైదరాబాద్ నిజాం రాజ్యం ఉంటుంది కదా. ఈ నిజాం రాజ్యం యొక్క సరిహద్దులు హైదరాబాద్ టు వాడి నిజాం రాజ్య సరిహద్దులు. ఈ ప్రాంతాల మధ్య రైల్వే లైన్ వేయడానికి కొన్ని ఖర్చులు భరించాలా అని చెప్పేసి ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి హైదరాబాద్ ప్రభుత్వానికి మధ్య రైల్వే లైన్ వేయడం కోసం 1870వ సంవత్సరంలో ఒక ఒప్పందం కుదరడం జరుగుతుంది. ఈ రైల్వే లైన్ ట్రాక్ ఏ విధంగా ఉండాలా? హైదరాబాద్, సికింద్రాబాద్, ఆ తర్వాత కాశీపేట్, కాశీపేట టు రామగుండం, మంచిర్యాల అటువైపు. ఓకే కదా? సో చందా వాడి అటువైపు పోవాలి. కానీ ఈ రైల్వే లైన్ ఏదో ఇట్లా కాకుండా 1871వ సంవత్సరంలో ఒకటి నేటి ఖమ్మం జిల్లాలో, ఓల్డ్ ఖమ్మం జిల్లా, ఖమ్మం జిల్లాలోని ఇల్లందు అనేటువంటి తాలూకాలో ఒకటి కొత్తగూడెం ఇల్లందు ఉంది కదా, ఇల్లందు తాలూకాలోని సింగరేణి అనేటువంటి గ్రామం. ఒకటి ఖమ్మం జిల్లాలో ఇల్లందు తాలూకాలో సింగరేణి అనే గ్రామంలో చార్లెస్ కింగ్ అనేటువంటి అతడు, ఒకటి చార్లెస్ కింగ్ అనేటువంటి అతడు ఒప్పు గనులను అత్యంత శ్రేష్టమైనటువంటి ఒప్పు గనులను కనుగొనడం జరుగుతుంది. చార్లెస్ కింగ్ అనేటువంటి అతడు 1871వ సంవత్సరంలో ఒకటి బొగ్గు గనులు కనుగొంటాడు. దీనితో బ్రిటిష్ వారు నిజాం సారథ్యంతో రహస్య ఒప్పందం చేసుకొని ఈ విధంగా వేయవలసిన రైల్వే లైన్ రూట్లు ఏమైంది మార్చబోతారు. ఒకటి రైల్వే లైన్ రూట్ మార్చడం జరుగుతుంది. ఎట్లా మారుతుంది రైల్వే లైన్ రూటు? సికింద్రాబాద్ నుండి ఒకటి కాశీపేట్, కాశీపేట నుండి వరంగల్, వరంగల్ నుండి మహబాబాద్, మహబాబాద్ టు మహబాబాద్
చందా రైల్వే ఉద్యమం ఏ సంవత్సరం వచ్చింది? 1823. చందా రైల్వే ఉద్యమంలో దాదాపుగా ఒకరికి నిరసన వ్యక్తం చేసిన మొట్టమొదటి ముగ్గురు అభ్యర్థులు ఎవరు? అమర్నాథ్ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయూం, ఓషాంగ్ ఔషాంగ్. ఓకేనండి? అమర్నాథ్ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయూం, ఓషాంగ్ ఔషాంగ్ ఎవరిళ్ళు? అమర్నాథ్ చటోపాధ్యాయ పశ్చిమ బెంగాల్ అనే ప్రాంతానికి చెందినవాడు. ఈ అమర్నాథ్ చటోపాధ్యాయ సారచంద్ యొక్క సంస్కరణల మూలంగా ఒకటి నాన్ ముల్కీగా మన హైదరాబాద్ సంస్థానానికి వచ్చాడు. ముల్కీనా నాన్ ముల్కీనా? నాన్ ముల్కీగా హైదరాబాద్ సంస్థానానికి వచ్చాడు. చందా రైల్వే ఉద్యమం రావడానికి ప్రధాన కారకుడు నిజాం కళాశాల యొక్క మొట్టమొదటి అమర్నాథ్ చటోపాధ్యాయ యొక్క కుమార్తె సరోజినీ నాయుడు యొక్క కుమార్తె పద్మజా నాయుడు. సరోజినీ నాయుడు యొక్క కుమారుడి పేరు ఎవరైనా? 1952 హైదరాబాద్ రాష్ట్రం నుండి ఎమ్మెల్యే ఎంపీలుగా గెలుపొందినటువంటి ముగ్గురు అభ్యర్థుల్లో ఒకటి సరోజినీ నాయుడు కుమారుడు. ముగ్గురు అభ్యర్థులు ఎంపీలుగా గెలుస్తారు, ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఆ రెండు పదవులు గెలిచినటువంటి అభ్యర్థి సరోజినీ నాయుడు కుమారుడు. ఈ పేరు కంపల్సరీ గుర్తుందా? ఓకే సరే, నేను అసలు చెప్పను కూడా చెప్పను. ఏమంటావు? సరే, ఇప్పుడు మనం ఎక్కడ వచ్చినాం? చందా రైల్వే సంఘటన. సరే, ఇప్పుడు ఒక చిన్న అంశం, బొగ్గు గనులు బయటపడడం జరుగుతుంది. దీనివల్ల రైల్వే లైన్ రూట్ మారడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఆ కోణంలో భాగంగానే ఒకటి రోడ్డు మార్గం, రైల్వే లైన్. నెక్స్ట్ అదేవిధంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 1861వ సంవత్సరంలో ఏం చేశారన్నాం? స్టాంపులు. 1861-62వ సంవత్సరంలో స్టాంపుల చట్టాన్ని చేయడం జరుగుతుంది. ఆ కోణంలో భాగంగానే పోస్టల్ తపాలా కార్యాలయాన్ని సుల్తాన్ బజార్ లో ఏర్పాటు చేశారు. పోస్టల్ తపాలా కార్యాలయాన్ని సుల్తాన్ బజార్ లో ఏర్పాటు చేశారు. ఆ పోస్టల్ తపాలా కార్యాలయ శాఖ ఈనాటికి కూడా ఇంకా పనిచేస్తున్నది. ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నది. ఇంకా ఏమిటి? ఒక చిన్న అంశం, 10వ తరగతిలో అత్యధిక మార్కులు సంపాదించిన వ్యక్తులని పోస్ట్ ఆఫీసులో ఉద్యోగార్థులుగా తీసుకుంటారు. బహుశా ఇప్పుడు కూడా నోటిఫికేషన్ పడుతుంది. ఇప్పటికి ఇంకా 500 మార్కులు ఎక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే అప్లై చేసుకోండి. పోస్టల్ ఉన్నది, నోటిఫికేషన్ పడి రెడీగా ఉన్నదనుకుంటా బహుశా. సరే, అటువంటి అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు ఇప్పుడు అక్కడ. ఓకేనండి? సరే, నా డిస్టెన్స్ పోలేదు అనుకోండి. సరే, ఓకేనండి? తపాలా సంస్థ. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనకి కృష్ణా నది జలాంశాలను జల రవాణాను అభివృద్ధి చేయడం కోసం సారథ్యంగా అనేటువంటి అతడు బంకింగ్ హోమ్ కాలువ ఐడియా ఉందా? ఎక్కడి నుంచి ఎక్కడికి బంకింగ్ హోమ్ కాలువ? చెన్నై నుండి విజయవాడ. చెన్నై నుండి విజయవాడ వరకు దాదాపు 310 కిలోమీటర్ల దూరాల బంకింగ్ హోమ్ కాలువ ఉంటుంది. ఆ బంకింగ్ హోమ్ కాలువకు హైదరాబాద్ రాజ్యంతో సంబంధం ఉండాలనే ఉద్దేశంతో 100 కిలోమీటర్ల దూరం ఇక్కడ బంకింగ్ హోమ్ కాలువ నిర్మించడం. ఎవరైనా సారథ్యం 100 కిలోమీటర్ల దూరం బంకింగ్ హోమ్ కాలువ నిర్మిస్తారు. ఈ విధంగా రోడ్డు రవాణా, రైలు రవాణా, జల రవాణా, టెలిగ్రాఫ్
ఆఫ్ లైన్ ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సారథ్యం అభివృద్ధి చేయడం. ఆ క్రమంలో భాగంగా హైదరాబాద్ రాజ్యముతో కలుపుతూ ముఖ్య నగరముతో కలుపుతూ అనేక జిల్లా రవాణా సంస్థలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సారథ్యం ఈ సారథ్యం ఏర్పాటు చేసిన రవాణా సంస్థల పునాదుల మీదనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1932 సంవత్సరంలో నిజాం స్టేట్ రోడ్ రవాణా సంస్థ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 27 బస్సులకు వాస్తవంగా నిజాం స్టేట్ రోడ్ రవాణా సంస్థ 1932 బాగా గుర్తుంచుకుంది. నిజాం స్టేట్ రోడ్డు రవాణా సంస్థ. సో ఈ కోణంలో భాగంగా రవాణా సంస్కరణ, ఆ క్రమంలో భాగంగా న్యాయ సంస్కరణ. హైదరాబాద్ రాజ్యంలో సారథ్యం అనేటువంటి అతడు అద్భుతమైనటువంటి న్యాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. హైదరాబాద్ రాజ్యంలో సారథ్యం అనేటువంటి అతడు ప్రధానంగా న్యాయాంశాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2 అంశాలు. ఏమిటి? సివిల్ న్యాయస్థానాలు, రెండోది ఏమిటి? క్రిమినల్ న్యాయస్థానాలు. సివిల్ న్యాయస్థానాలు హైదరాబాదులో భాగంగా భుజంబు దివానీ అదాలత్ అనే న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఆ కోణంలో భాగంగానే వరంగల్ జిల్లాలో కూడా అదాలత్ అనే న్యాయస్థానాన్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్లో అదాలత్ అదాలత్ అక్కడ ఏవైతే నేను కూడా అదాలత్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంతం కదా, రైట్, ఓకే, అదాలత్, రైట్, కరెక్టే. సో అక్కడ న్యాయస్థానం ఉన్నది, అక్కడ న్యాయస్థానం ఉన్నది. సరే, ఒకటి హైదరాబాద్ ప్రాంతంలో భుజంబు దివానీ అదాలత్ లేదా కుర్తు దివానీ అదాలత్ అనే న్యాయస్థానాన్ని సివిల్ వ్యవహారాలు చూడడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. క్రిమినల్ వ్యవహారాలు చూడడం కోసం షాజందర్ అదాలత్ అనే న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్రిమినల్ వ్యవహారాలు నిర్వహించడం కోసం షాజందర్ అదాలత్ అనే న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించడానికి ప్రధాన న్యాయమూర్తిని నాసియా అంటారు. ఇక్కడ ఈ న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిని ఏమంటారండి? నాసియా అంటారు. ఈ న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల సంఖ్య 1+4 భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయబడిందండి? కలకత్తా సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 1+3. కానీ అది ఎప్పుడు 1773-74. కానీ ఇక్కడ 1862-63 సంవత్సరంలో ఈ అంశాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1862 సంవత్సరంలో ఒక న్యాయ సెక్రటరియట్ ఏర్పాటు చేయడం జరిగింది. 1862లో ఒక న్యాయ సెక్రటరియట్ ఏర్పాటు చేయడం జరిగింది. 1862 ఇవి కాకుండా జిల్లా స్థాయిలో, మండల తాలూకా స్థాయిలో న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు సారథ్యం. అన్ని న్యాయస్థానాలు సమన్వయపరచడం కోసం 1862లో న్యాయశాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కొన్ని రకాలైన సివిల్ వివాదాలు, క్రిమినల్ వివాదాలు వాటన్నిటినీ పరిష్కరించడానికి
సపరేట్ స్టాంప్ శాతం 1870లో ఏ రకమైనటువంటి సంబంధాలు లేని స్వతంత్ర న్యాయ శాతం 1870లో ఏర్పాటు చేయడం జరుగుతుంది సారథ్యం. సో ఇట్లా అనేక రకాలైనటువంటి న్యాయ సంస్థలకు శ్రీకారం చుట్టారు సారథ్యం. నెక్స్ట్ తర్వాత మన హైదరాబాద్ లో తెలంగాణ హైకోర్టు నిర్మాణం చేయబడిన సంవత్సరం ఎవరైనా చెప్తారా? మన రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్ లో ఎప్పుడు నిర్మాణం చేయబడింది? 1919. 1919. ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ మన తెలంగాణ హైకోర్టు నుండి ఆంధ్ర ప్రాంత హైకోర్టు డివైడ్ అయింది. అయిందా కాదా? అయింది. ఎప్పుడు? 2019 జనవరి 1వ తారీఖున. 2019 జనవరి 1వ తారీఖున డివైడ్ అయింది. కాబట్టి మన తెలంగాణ హైకోర్టు చరిత్ర ఏమిటి, దాని పుట్టుపురోత్తరాలు ఏమిటి అనేటువంటి భావనతోటి ఆ హైకోర్టు నిర్మాణం చేయబడిన సంవత్సరం అడగవచ్చు. 1900. తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య ఎంత? 1,82,000 కేసులు. 1,82,000 కేసులు పెండింగుతో తెలంగాణ హైకోర్టు 13 మంది న్యాయమూర్తులకు సపరేట్ గా ఏర్పాటు కావడం జరిగింది. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా? రాధాకృష్ణ. రాధాకృష్ణ. రైట్. సో ఎనీహౌ న్యాయాంశాలు ఈ క్రమంలో భాగంగా సారథ్యం ఇతర సంస్కరణలు. ఈ క్రమంలో భాగంగా సారథ్యం అనేటువంటి అతడు ఇతర సంస్కరణలో భాగంగా సారథ్యం మన హైదరాబాద్ రాజ్యంలో సతీ సహగమనము అనే దాన్ని ఒకటి సతీ సహగమనాన్ని రద్దు చేయడం జరిగింది. ఒకటి సతీ సహగమనాన్ని రద్దు చేశాడు హైదరాబాద్. నాకు ఒక్క మాట చెప్పండి, సతీ సహగమనం అంటే దాదాపుగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. రైట్. ఒక్కసారి చెప్పండి, భారతదేశంలో లేదా సింధు నాగరికతలో సతీ సహగమన ఆనవాళ్లు బయలుపడిన మొట్టమొదటి నగరం ఏంటి? సింధు నాగరికతలో సతీ సహగమన ఆనవాళ్లు బయలుపడిన మొట్టమొదటి ప్రదేశం ఏమిటి? ఎవరైనా? లోథాల్. ఒకటి సింధు నాగరికతలో సతీ సహగమన ఆనవాళ్లు బయలుపడిన మొట్టమొదటి ప్రదేశం లోథాల్. నెక్స్ట్, తెలంగాణలో సతీ సహగమన ఆనవాళ్లు లభ్యమైన మొట్టమొదటి ప్రదేశం ఏమిటి? ఏమండి? ఏలేశ్వరం. వెరీ గుడ్. నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరం అనే ప్రదేశంలో సతీ సహగమన ఆనవాళ్లు మొట్టమొదటిసారిగా బయలుపడడం జరిగింది ఇక్ష్వాకుల పాలనా కాలంలో. సతీ సహగమన ఆనవాళ్లు లభ్యమైన మొట్టమొదటి తెలంగాణ ప్రాంతం ఏలేశ్వరం, నల్లగొండ జిల్లా. నెక్స్ట్, సతీ సహగమనాన్ని గురించి తెలుపుతూ వేయబడిన మొట్టమొదటి శాసనం ఏమిటి? ఎరాన్ శాసనం. వేగు క్రీస్తు శకం 510వ సంవత్సరంలో ఎరాన్ శాసనమును భానుగుప్తుడు అనే గుప్తరాజు వేయించడం జరుగుతుంది. క్రీస్తు శకం 510వ సంవత్సరంలో భానుగుప్తుడు అనే గుప్తరాజు ఎరాన్ శాసనమును వేయించడం జరుగుతుంది సతీ సహగమనాన్ని గురించి తెలుపుతూ. నెక్స్ట్, ఈ
సతీ సహగమన భారతదేశంలో ఏ రాజవంశస్థుల కాలంలో ఎక్కువ? భారతదేశంలో సతీ సహగమనం ఏ రాజవంశస్థుల కాలంలో ఎక్కువ? రాజపుత్రుల కాలంలో ఎక్కువ. రాజపుత్రుల కాలంలో సతీ సహగమనం ఎక్కువ అనడానికి ఉదాహరణ ఏంటి? రాణి పద్మావతి. రైట్. రాణి పద్మావతి. రైట్. నెక్స్ట్ తర్వాత సతీ సహగమనంపై ఆంక్షలు విధించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బర్. సతీ సహగమనంపై ఆంక్షలు విధించిన మొఘల్ చక్రవర్తి అక్బర్. సతీ సహగమనం రద్దు చేసిన ఆంగ్లేయుడు ఎవరు? సతీ సహగమనం రద్దు చేయడానికి ప్రధాన కారకుడైన భారతీయుడు ఎవరు? సతీ సహగమనం రద్దు చేసిన సంవత్సరం ఏమిటి? 1829. రద్దు చేసిన వ్యక్తి విలియం బెంట్లీ. ఇప్పుడు సతీ సహగమనం అంటే మీరు వెంటనే క్వశ్చన్ చేస్తాను, వాడు ఏ కోణంలో సతీ సహగమనం అనే పద ప్రస్తావన చేసినా మన ఆన్సర్ చేయగలరు. ఏమంటారు? సో ఆ క్రమంలో ఒక అంశాన్ని గమనించాలి. సరే, సతీ సహగమనాన్ని రద్దు చేయడం జరిగింది ఎవరైనా? నెక్స్ట్ 1856 సంవత్సరంలో చాదర్గఢ్ రోడ్డుపై, మెయిన్ రోడ్డుపై పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తారు. 1856 సంవత్సరంలో చాదర్గఢ్ రోడ్డుపై పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తారు. రైట్. ఇక ఆపండి, వినండి. ఈ పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాల 56లో ప్రారంభమై ఈనాటికి కూడా కొనసాగుతుంది. ఇప్పటికి కూడా 1856లో ప్రారంభమై కొన్ని సంవత్సరాల తర్వాత మన కోటి ఉమెన్స్ కాలేజ్ ఉందా, ఆ రోడ్డులో నిర్వహించబడింది కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత మరి మున్సిపాలిటీ ఏం చేశారంటే దాన్ని నాంపల్లికి తీసుకుపోయారు. ఆ తర్వాత మన మొట్టమొదటి తెలంగాణ సమాచార శాఖ మంత్రి ఎవరు? హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి సమాచార శాఖ మంత్రి, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి సమాచార శాఖ మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి జౌళి శాఖ మంత్రి ఎవరు? కొండా లక్ష్మణ బాపూజీ. 1969 తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు జౌళి శాఖ మంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా ఉండి తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి కొండా లక్ష్మణ బాపూజీ. సో ఆయన కృషి మేరకు నాంపల్లిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఈ 2019లో ఆ ఎగ్జిబిషన్ కాలిపోతుంది. దాన్ని బేస్ చేసుకొని కూడా చూస్తున్నారు. అసలు ఆ ఎగ్జిబిషన్ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 1856. చాదర్గఢ్. ఎవరు ప్రారంభించారు? సారంగపాణి. సో దాని కుటుంబోత్తరాలు వస్తున్నాయి కాబట్టి గమనించండి మిత్రమా. సరే, రేపైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది, కొద్దిగా ఫాస్ట్ గా కూడా ఉంటుంది. రేపు అద్భుతంగా ఉంటుంది. మీ మిత్రుడు ఇంకెవరైనా ఉన్నా సరే ఒకటి తెలియపరచండి. ఇంకెవరైనా ఉంటారు సరే, ఇంకెవరైనా మీ మిత్రుడు ఉన్నప్పుడు ఇది కూడా తెలియపరచండి. కొద్దిగా ఫాస్ట్ గా చెప్పుకుందాం.
ఎందుకు ఇది ఒక ఉదాహరణ చెప్తున్నా, నేను ఒక్కసారి వినండి. మీకు ఎస్ఐ అంశంలో లేదా కానిస్టేబుల్ అంశంలో డైరెక్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మన రావి నారాయణ రెడ్డిపై తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి భవన్ ఒకటి ఉంది కదా, ఆ అభివృద్ధి భవన్ పై అభివృద్ధి భవన్ అధ్యక్ష ఎన్నికలలో రావి నారాయణ రెడ్డిపై విజయం సాధించడం జరుగుతుంది. ఎవరైనా అచ్యుతారెడ్డి ఎవరిపై విజయం సాధించాడు 1958 లో అని చెప్పేసి డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగింది అనుకుంటా ఫిలిమ్స్ లో. ఎవరిపై? రావి నారాయణ రెడ్డి. ఇది ఏ బుక్ లో ఉందంటే ఎక్కడో ఒక సార్వత్రిక సంస్కరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే ఒక చిన్న అంశం ఉంటే ఆ బుక్ నుండి సేకరించి మిత్రులకు చెప్పడం జరిగింది. ఒకటి సో ఆ క్వశ్చన్ డైరెక్ట్ గా అడిగినాడు క్వశ్చన్ ని. సో ఇదేమైనప్పటికీ దాదాపుగా నేను చెప్పే ప్రతి అంశం నుండి 1-2 మార్కులు తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో మార్పు కోల్పోవడం జరగదు. అది ఇండియన్ హిస్టరీ కానీ, తెలంగాణ కల్చర్ కానీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ దాదాపుగా పైకి పై ఆన్సర్ మీరు చేయగలుగుతారు హిస్టరీ అంటే. సరే ఏదైనప్పటికీ అదృష్టం వల్లనే క్వశ్చన్ మీకు ఇంకా పరిచయం కావడం జరుగుతుందని ఒక రకంగా చెప్పాలా. సరే మిగిలిన అంశాలు పక్కన పెట్టినట్లయితే 1856లో చార్లెట్ రోడ్డుపై పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సో ఆ క్రమంలో భాగంగా సాలర్ జైన్ 1860వ సంవత్సరంలో తన నివాస భవనమును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1860వ సంవత్సరంలో తన నివాస భవనాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు? వడ్లారం అనే ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది ఎవరి యొక్క విడిది? రాష్ట్రపతి శీతాకాలపు విడిది. ఒకటి శీతాకాలపు విశ్రాంతి విడిది హైదరాబాద్. నెక్స్ట్ అదే విధంగా ఇతడు హైదరాబాద్ రాజ్యములో విద్యా అభివృద్ధికి వైద్య అభివృద్ధికి అనేక రకాలుగా కృషి చేయడం జరుగుతుంది. ఆ కృషిలో భాగంగానే 1854-55వ సంవత్సరంలో భాగంగా గాంధీ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ ఉందా? గాంధీ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా జనాభా సేకరణ పద్ధతిని ప్రారంభించడం జరిగింది. జనాభా సేకరణ ఓకేనా? జనాభా లెక్కింపు విధానం హైదరాబాద్ లో ఎప్పుడు ప్రారంభమైంది? 81. భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? లార్డ్ మేయో 1872. 1872 1871లో 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ అనే భావన ప్రారంభమైంది. ఆ కొడుకులో 1871లో భాగంగా జనాభా లెక్కలో భాగంగా హైదరాబాద్ సంస్థానంలో జనాభా ఎన్ని లక్షలు? 94 లక్షలు. 94,45,000 మన హైదరాబాద్ సంస్థానంలో జనాభా. సో ఈ క్రమంలో భాగంగా జనాభా లెక్కల సేకరణ ఈ విధంగా అనేక రకాల ఇతర సంస్థలను ప్రవేశపెట్టి హైదరాబాద్ అభివృద్ధికి అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి సాలర్ జైన్. మీకు రావించినటువంటి 10 క్వశ్చన్లలో ఏమైనా డౌట్స్? ఒకసారి మీకు 10 క్వశ్చన్లు రావించినట్టు గుర్తు. ఆ 10 క్వశ్చన్లలో ఏమైనా డౌట్స్?
ఉద్యమం. నెక్స్ట్ లెసన్ ముల్కీ లేదా నాన్ ముల్కీ ఉద్యమం. ముల్కీ ఉద్యమం రైట్. ఓకే రైట్. హైదరాబాద్ పబ్లిక్ సివిల్ సర్వీస్ కమిషన్. హైదరాబాద్ పబ్లిక్ సివిల్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు అయినది? హైదరాబాద్ పబ్లిక్ సివిల్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు అయినది? నెక్స్ట్ నిజాం సబ్జెక్ట్ లీగ్. నిజాం సబ్జెక్ట్ లీగ్ ఉపాధ్యక్షులెందరూ? వారెవరు? నిజాం సబ్జెక్ట్ లీగ్ 1934 ప్రాజెక్టులో ఉపాధ్యక్షులెందరూ? వారెవరు? అధ్యక్షుడు మన అడిగిండు సార్ నిజాముద్దీన్ జంగ్ అనేటువంటి అతడు అధ్యక్షుడు. ఉపాధ్యక్షుడు ఎవరు? వారు రావాలా? ఒకటి ఎవరు? వారందరూ వారెవరు? రెండు. నెక్స్ట్ థర్డ్ వన్. అపాకీ అనే ఇస్లాం వర్గం వారు అపాకీ అనే ఇస్లాం వర్గం వారు ఇస్లాం మతంలో ఏ శాఖకు చెందినవారు? అపాకీ అనే ఇస్లాం వర్గం వారు ఇస్లాం మతంలో ఏ శాఖకు చెందినవారు? నెక్స్ట్ క్వశ్చన్. లక్నానీ ఉర్దూ ఏ సంవత్సరంలో ప్రారంభమైనది? లక్నానీ ఉర్దూ యొక్క ప్రాధాన్యత ఏ సంవత్సరంలో ప్రారంభమైనది? లక్నానీ ఉర్దూ యొక్క ప్రాధాన్యత ఏ సంవత్సరంలో ప్రారంభమైనది? నెక్స్ట్ ఎంఐఎం అనే సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? డేటుతో సహా. సరే మామూలుగా కూడా చెప్పండి మీరైతే. ఏమండి? 1927 రైట్. ఎంఐఎం అనే సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది? డేటుతో సహా మనం తర్వాత చెప్తాం. నెక్స్ట్ జనవరి 5. నెక్స్ట్ క్వశ్చన్. కార్సన్ వాకర్ అనే ఆంగ్లేయుడికి వ్యతిరేకంగా ఆంగ్లేయ కార్యదర్శికి వ్యతిరేకంగా నాన్ ముల్కీ ఉద్యమాన్ని నడిపిన న్యాయవాది ఎవరు? నాన్ ముల్కీ ఉద్యమాన్ని నడిపిన న్యాయవాది ఎవరు? కార్సన్ వాకర్ అనే ఆంగ్లేయ కార్యదర్శి
క్లియర్ రైట్ ఈ 6 క్వశ్చన్లు మన ముల్టీ నాన్ ముల్టీ ఉద్యమంలో భాగంగా చెప్తాం సరే ఇహ ఏదైనప్పటికీ ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్ కొద్దిగా స్లో అయినదా స్లో భావన ఏమైనా కనబడ్డాయా సరే స్లో భావన ఉంటే కొద్దిగా స్పీడ్ చేద్దాం ఒకటి ఇహ ఏదైనప్పటికీ నేర్చుకోలేదు కొద్దిగా డెప్త్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి నేను ఇహ ఏదైనప్పటికీ కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా మామూలుగా చెప్తున్నప్పటికీ అంటే మామూలుగా మీన్స్ వేరే అంశాలతో చెప్తున్నప్పటికీ ఓపికగా వింటూ చాలా అత్యద్భుతంగా ఉద్యోగమే ధ్యేయంగా చాలా చక్కగా వింటున్నారు ఏ మాత్రం నిమిషం కూడా నెమరపాటు లేకుండా చాలా చక్కగా వింటున్నారు సో ఇది ఈరోజు మహాశివరాత్రి పర్వదినం మరలా వచ్చే మహాశివరాత్రి పర్వదినం వరకు మీరు మీ లక్ష్యాలు చేరించి ఉంటారని కోరుకుంటూ ఒక గంట